తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వి వెళ్తున్నారు. yes it's official. కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ పేరును పరిశీలిస్తుందని టీవీ9 తెలుగు నెల కిందటే చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ దీన్నే ఖరారు చేసింది. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కె కేశవరావు రాజీనామాతో తెలంగాణలో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. రాజ్యసభ సీటు కోసం తెలంగాణ కాంగ్రెస్ లో గట్టి పోటీ జరిగింది. పార్టీ నమ్ముకున్న పలువురు సీనియర్లు రాజ్యసభ సీటు ఇవ్వాలని హైకమాండ్ దగ్గర లాబియింగ్ చేశారు. పార్టీకి తాము చేసిన సేవల్ని ఇప్పటికైనా గుర్తించాలని బీసీ కోటాలో మధుయాష్కి, మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ, ఎస్సీ కోటాలో అద్దంకి దయాకర్ ప్రయత్నాలు చేశారు. రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన కేకే తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడున్న వాళ్లకే సీటిస్తారన్న వాదనలు వినిపించాయి. కానీ ఆ సీటును పార్టీలోని కీలక నేతకి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన చేసింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో అనుకోకుండా ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన్ను మరో చోటు నుంచి పెద్దల సభకు పంపాలని భావించిన కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వి పేరుని ఖరారు చేసింది. రాజ్యసభ ఎన్నికలకు ఇప్పటికే ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది.